వి6 టీవీ. సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అంటే ఏంటి? ఈ సంవత్సరంలో కలిగే ఫలితాలేంటి? ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే అర్థం ఏంటి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేక పరిణామాలు, అనేక మార్పులు, అనుమానాలు, అవమానాలతోటి పరాభవాలతో కూడిన నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేది ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో 40వ సంవత్సరం అనేది శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. ఈ పరాభవ నామ సంవత్సరం అంటే అనేక మార్పులు, అనేక పరిణామాలు, అనుమానాలు, అవమానాలు. పరాభవం అంటారు చూసారా, మనం పరాభవించారని. అంటే మనకి భారతంలో ఉంటుంది, అంటే ద్రౌపది దుర్యోధుని పరాభవం చేసిందని. అదే పరాభవం, ఇదే పరాభవం ఒకటి. అంటే పరాభవ నామ సంవత్సరంలో కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళే నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారమ్మా. ఓకే. మరి ఈ పరాభవ నామ సంవత్సరంలో మరి ఇక రాశులలో ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాము. ముందుగా తప్పకుండా అమ్మా. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ద్వాదశ రాశుల్లో ఒకటైన ప్రథమ రాశి అయిన మేషరాశి వాళ్ళకి సహజంగా గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే గురువు జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేయటం, ఆ తర్వాత అక్టోబరు 31 వరకు కూడా కర్కాటక రాశిలోను, అలానే గురువు అక్టోబర్ 31 నుంచి మళ్ళీ సింహరాశిలోకి సంచారం చేయడం డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా. అలానే శని మీనరాశిలో ఉన్నాడు. జూలై 25 దగ్గర నుంచి శని డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా వక్రగతిలో ఉండటం. రాహుకేతువులు డిసెంబర్ 7వ తారీఖున రాహు ప్రధానంగా కుంభరాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళిపోవటం, అలానే కేతు వచ్చే కర్కాటక రాశి నుంచి సింహరాశి నుంచి కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. మిగతా గ్రహాలన్నీ నెల రోజుల పాటు ఉంటాయి. కుజుడు వచ్చే 45 రోజుల పాటు ఉంటాడు. ఇది గ్రహస్థితి. అయితే మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూసుకునేటట్టయితే మేషరాశి వాళ్ళకి 11 ఆదాయం 5 ఖర్చుగా ఉంటుంది. అంటే 11 ఆదాయం ఉంటుంది, 5 ఖర్చు ఉంటుంది. అలానే 2 రాజ్యపూజ్యం, 4 అవమానంగా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ఉండే ఆదాయం అనేది చాలా అనుకూలంగా ఉంటుందని అర్థం. అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటమే కాకుండా ఫైనాన్షియల్ పరంగా కొంత డెవలప్మెంటు, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉండటం, ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృధా ప్రయాణాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకు వచ్చే ప్రధానంగా మేషరాశి వాళ్ళకి మనకి అక్టోబర్ 31 నుంచి అనుకూలంగా ఉంటుంది. గురుబలం అనేది బాగా పెరుగుతుంది. ఎందుకు కారణం ఏంటంటే గురుబలం వల్ల వాళ్ళకు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి మేషరాశి వాళ్ళకి. అంటే అక్టోబర్ 31 తారీఖు తర్వాత వాళ్ళకి సింహరాశిలోకి గురువు సంచారం చేస్తారు. అక్టోబర్ 31 వరకు కర్కాటకంలో ఉండి ఆ తర్వాత వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 5వ స్థానంలో సింహరాశిలో సంచారం చేయటం వల్ల సంతానపరంగా అనుకూలంగా ఉంటుంది. డెవలప్మెంట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా నిర్ణయాలు బాగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎందుకంటే కారణం ఏంటంటే అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి అతిచారంతో గురువు ముందుకెళ్తాడు సింహరాశిలోకి. వెళ్ళిన తర్వాత మళ్ళీ డిసెంబర్ 18 వరకు ఉంటాడు. డిసెంబర్ 18 తర్వాత మళ్ళీ వక్రగతిలోకి వస్తాడు. అంటే గురుబలం అనేది చాలా బాగుంది. అలానే జూలై 25వ తారీఖున శని వక్రగతిలోకి వెళ్ళిపోవటం వల్ల లాభస్థానాన్ని శని చూస్తున్నాడు కాబట్టి అనేక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు తగ్గే అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండటం ఒకటి, ప్రయాణాలు చేసే అవకాశాలు, అధిక లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఒక ఉద్యోగపరంగా కానీ జాయింట్ వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మాత్రమే వాళ్ళకు అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా వీళ్ళకి ఆదాయపరంగా ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. అలానే శుక్రుడు యొక్క బలం వల్ల కూడా వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజుడు యొక్క బలం వల్ల రియల్ ఎస్టేట్ రంగం వల్ల వాళ్ళకి కానీ, అగ్రికల్చర్ సంబంధించిన ల్యాండ్ సంబంధించిన వ్యక్తులకు కానీ అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా వాళ్ళకి ఎక్కువగా ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే మనం స్పెషల్ ఫలితాలను తీసుకునేటట్టయితే చాలామంది కూడా
వీళ్ళకి ఏంటంటే స్థానచలనం జరుగుతుంటుంది బాగా. స్థానచలనం ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అలానే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంతోపాటు సోదరులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి. అలానే దైవభక్తి బాగా పెరిగే అవకాశాలు, బంధుమిత్రులతోటి కలహాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శత్రుభయము, అనారోగ్యం అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. విద్యార్థులకు బాగా గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు వివాహ ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంది. అయితే స్పెషల్గా ఏమిటి అంటే మేషరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అవుతారు. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం వాళ్ళకి ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అధికంగా చేయటం, అధికారం అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. నేర్పుతో కూడిన కొన్ని కష్టాలు జరగటం ఒకటి. అయితే వీళ్ళు చేయాల్సిన నిర్ణయం ఏంటంటే వారాహి సంబంధించిన కవచాన్ని చదువుకోవటము, రోగులకి కొంతమందికి సేవ చేయటం, వరాహ స్తుతి, అలానే ఫలము పుష్పాన్ని దానం చేయటం చాలా మంచిది. అలానే భరణీ నక్షత్రం వాళ్ళని చూసుకునేటట్టయితే ఆరోగ్యపరంగా భంగాలు కలగటం ఒకటి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, అనుకోని విధంగా కొన్ని సంఘటనలు, స్థాన మార్పులు జరిగే అవకాశాలు, బంధుమిత్రులతోటి సహకారము, కార్యసిద్ధి, అలానే నూతన వస్తువాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు కొన్ని పరిహారం చేయాలి. ఆ పరిహారం లక్ష్మీ హోమం ఒకటి, అన్నదానం ఒకటి, ఆలయంలో అలంకరణ సామగ్రి, కొన్ని ఆలయాల్లో మన పూజా సామగ్రి ఉంటాయి కదా, అవన్నీ కూడా సమర్పించడం, లక్ష్మీదేవి యొక్క స్తుతి చేయటం అనేది చాలా మంచిది. అలానే కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా కుటుంబ సౌఖ్యం కలిగే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభము, స్త్రీ మూలకంగా కొన్ని వివాదాలు రాకుండా చూసుకోవాలి. అలానే ఆశించిన ఫలితాలకై అధిక శ్రమ చేస్తూ ఉంటారు. నమ్మక ద్రోహం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే నమ్మక ద్రోహం కలగకుండా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. వాళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని, అలానే నాగ స్తోత్రాన్ని, అలానే పనివారికి కొంత సహాయం చేయటము, నవనాగ హోమం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళకి 11 ఆదాయం ఉంటుంది, 5 ఖర్చు ఉంటుంది, 2 అలానే రాజ్యపూజ్యం అంటారు, 4 అవమానం. అంటే అవమానం ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ధనాదాయ పరంగా, ఆర్థిక పరంగా, లావాదేవీల విషయంలో చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కొన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా ఈ నక్షత్రాల వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. గురుగారు, వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే అనేక పరిణామాలు, అనేక మార్పులతో కూడిన నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే గతంలో ఏదైతే మిస్టేక్స్ జరుగుతాయో ఆ మిస్టేక్ని మనం సవరణ చేసుకునే నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రత్యేకంగా వృషభ రాశి వాళ్ళని మనం చూసుకునేటట్టయితే ఆర్థిక పరంగా ఉండే ఆదాయం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. దానికి కారణం ఏంటంటే జూన్ 2 వరకు దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. మిథున రాశిలో సంచారం చేయటం వల్ల వాళ్ళకు వృషభ రాశి వాళ్ళకి ఏమిటంటే లాభాధిపతి, అలానే అష్టమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో జూన్ 2 వరకు ఉండటం వల్ల ఆర్థిక పరంగా లావాదేవీలు కలగటం, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఉండే విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం కలగటం ఒకటి, మొండి బాకీలు వసూలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు కూడా ఈ అకాడమిక్ కెరియర్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఐఐటి కానీ, ఎఫ్సెట్ కానీ రాసేవాళ్ళు కానీ, ఇంజనీరింగ్ చదివేవాళ్ళు కానీ, ఎంబీబీఎస్ చదివే వాళ్ళందరూ, వీళ్ళందరికీ కూడా పోటీ పరీక్షల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ అకాడమిక్ కెరీర్ని కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలానే జూన్ 2 తర్వాత మళ్ళీ దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో సంచారం చేయటం వల్ల 2వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. అలానే 31 నుంచి కూడా మనం చూసుకునేటట్టయితే మళ్ళీ గురువు సింహరాశిలో సంచారం చేయటం వల్ల అప్పుడు కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు కలుగుతాయి. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మధ్య రకమైన ఆర్థిక పరంగా ఉండే పరిస్థితులు, 31 నుంచి అసలు బాగుండని పరిస్థితులు. కాబట్టి ఆర్థిక పరంగా ఉండే విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి, కొంత పొదుపు చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. శని యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? జూలై
మనకి 24వ తారీఖు వరకు ఉంటాడు. లాభంలో శని ఉండటం వల్ల ధనధాన్య వృద్ధి కలగటం ఒకటి, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం జరుగుతుంటుంది. అంటే మనం ఏ పని అయితే చేసుకుంటామో ఆ పని మనకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే శని గురువుల యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే అమ్మాయిలకు అబ్బాయిలకు వివాహ విషయంలో సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ, సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అధిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే బంధుమిత్రులతో కొంత కలహాలు లేకుండా చూసుకోవాలి. అలానే ఇక్కడ రాహు యొక్క బలాన్ని, కేతు యొక్క బలాన్ని కూడా మనం చూసుకునేటట్టయితే వృషభ రాశి వారికి వచ్చేటప్పటికల్లా సింహంలో కేతు యొక్క సంచారం. సింహంలో కేతు అంటే చతుర్థంలో కేతు యొక్క సంచారం. కేతు చతుర్థంలో ఉండటం వల్ల డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా తల్లి యొక్క ఆరోగ్యాన్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. అలానే తల్లి యొక్క వాహన ప్రమాదాలు, అది సుఖస్థానం అంటారు. వాహన ప్రమాదాలు జరగకుండా తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా ఇంపార్టెంట్గా తీసుకుని ముందుకెళ్ళాలి. డిసెంబర్ 7 తర్వాత మళ్ళీ అదే కేతు కర్కాటక రాశిలోకి తృతీయ స్థానంలో రావటం వల్ల పిత్రార్జితం బాగా కలిసి రావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకుంటారు. కేతు యొక్క బలం అనేది ఇలా ఉంది. అలానే రాహు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే కొంత విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే డిసెంబర్ 7 వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు. కుంభరాశిలో ఉండటం వల్ల కొంత వృత్తిపరంగా ఆందోళన కలగకుండా చూసుకోవాలి. అంటే అన్ని రహస్యాలు అందరికీ చెప్పకుండా ఉండటం మంచిది. అలానే డిసెంబర్ 7 తర్వాత మకర రాశిలోకి సంచారం చేయటం వల్ల కొద్దిగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే ఆదాయ వ్యయాల విషయానికి వచ్చేటట్టయితే 5 ఆదాయం ఉంటుంది, 14 ఖర్చు ఉంటుంది. అలానే 5 వాళ్ళకి రాజ్యపూజ్యం, 4 అవమానంగా ఉంటుంది. ఎవరంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, అలానే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వాళ్ళందరూ కూడా వృషభ రాశి వాళ్ళు అవుతారు. వృషభ రాశి వాళ్ళకి బంధుమిత్రులతోటి కలహాలు రాకుండా చూసుకోవాలి. శత్రు భయం ఒకటి, భూలాభం కలిగే అవకాశాలు, భూములు కొనుగోలు చేసే అవకాశాలు, కార్యసిద్ధి, ధనధాన్య వృద్ధి, మానసికంగా కొంత ఆందోళన కలిగే అవకాశాలు, బంధుమిత్రుల యొక్క సహకారం, వృత్తి వ్యాపార లాభాలు, అలానే విందులు వినోదాల్లో పాల్గొనటం, సంతోషం సుఖం కలగటం ఒకటి, విద్యార్థులకి మంచి కాలం అని చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి బంధుమిత్రులతో వినోద భావాలు, అలానే ఆకస్మికంగా శుభయోగము, స్థానచలనము, గౌరవ మర్యాదలు వృద్ధి చెందే అవకాశాలు, శుభ కార్యక్రమాల యొక్క సిద్ధి కలగటం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేయాలి. దానిలో దత్తహోమం ఒకటి, దక్షిణామూర్తి స్తోత్ర పారణం చేయాలి, అలా గురువులను పూజ చేయటం ఒకటి, అలా సంకష్ట గణపతి వ్రతాన్ని చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది. అలా రోహిణీ నక్షత్రం వాళ్ళకి స్త్రీ మూలకంగా లాభం కలగటం, ఆడంబరాలకి ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది, వృత్తి వ్యాపారంలో ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి, ప్రయాణాల్లో కొంత జాగ్రత్త, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. వీళ్ళు ఖచ్చితంగా శివాలయంలో దీపం పెట్టడం, రుద్రాభిషేకము, రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి, మాస శివరాత్రి వ్రతాన్ని చేయటం ఒకటి, విశ్వనాథ అష్టకాన్ని చదవటం కూడా చాలా మంచిది. అలానే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు బంధుమిత్రులతో విభేదాలు రావటం, మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశాలు, వృత్తి వ్యాపారాల్లో కొంత మాట పట్టింపులు, సంబంధం లేని వ్యవహారాలు తలదూర్చడం వల్ల కూడా ధనం ఖర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శని యొక్క స్తోత్ర పారాయణం ఒకటి, నవగ్రహ స్తోత్ర పారణం ఒకటి, అలానే గిరి ప్రదక్షిణాలు, దుంపకూరలను కూడా దానం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా పాటించడం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. అలాగే గురువు గారు, మరి మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి? తప్పకుండా అమ్మా. సహజంగా ఏమిటంటే మిథున రాశి వారికి వచ్చేటప్పటికల్లా జూన్ 2 తర్వాత గురువు ద్వితీయ స్థానంలోకి వస్తాడు. అంటే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. జూన్ 2 తర్వాత మిథున రాశిలో గురువు యొక్క సంచారం అయిపోయి 1వ తారీఖు వరకు కూడా, జూన్ 1వ తారీఖు వరకు కూడా గురువు మిథున రాశిలో ఉంటాడు. 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పటి వరకు ఉంటారు? అక్టోబర్ 31 వరకు ఉంటాడు. 31 తర్వాత మళ్ళీ అతిచారంతో డిసెంబర్ 18వ తారీఖు వరకు సింహరాశిలో ఉండటం, మళ్ళీ 18వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్ళిపోతుంటాడు. అలానే శని వచ్చేటప్పటికల్లా మీనరాశిలో సంచారం చేయటం, జూలై 25, 24 వరకు కూడా శని మీనరాశిలోను, 25వ తారీఖున వక్రగతిలోకి వెళ్ళిపోవటం. అలానే రాహుకేతువులు వచ్చారు. డిసెంబర్ 7 తర్వాత మార్పు జరుగుతుంది. కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో సంచారం చేస్తున్నాడు డిసెంబర్ 6వ తారీఖు వరకు. 7వ తారీఖున మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవటం. అలానే రాహు వచ్చేటప్పుడు డిసెంబర్ 6 వరకు కూడా కుంభరాశిలోను, అలానే 7వ తారీఖున మకర రాశిలోకి సంచారం చేస్తాడు. రవి, బుధ,
శుక్రగ్రహాలు 30 రోజులకోసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. ఇది గ్రహస్థితి. అలానే చంద్రుడు కూడా ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి 2.5 రోజులు పడుతూ ఉంటుంది. అయితే మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మిథున రాశి అనగానే పరమేశ్వరుడు యొక్క నక్షత్రం ఉంటుంది, ఆరుద్ర నక్షత్రం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశి జాతకులు అవుతారు. మిథున రాశి వాళ్ళకి 8 ఆదాయం, 14 ఖర్చుగా ఉంటుంది. 1 రాజ్య పూజ్యం, 7 అవమానంగా ఉంటుంది. అయితే మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకునేటట్టయితే ఇక్కడ సప్తమాధిపతి, దశమాధిపతి అయిన గురువు ఈ మిథున రాశి వాళ్ళకి జూన్ 2 వరకు జన్మంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా సమస్యలు వస్తాయి. ఏదో రకంగా మొండి బాకీలు రాలేకపోవటం, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఏదో ఒక వస్తువును కొనటం, అధిక ప్రయాణాలు చేయటం, ప్రయాణాల వల్ల నష్టం జరిగే అవకాశాలు, వృధా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. జూన్ 2 దగ్గర నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల ధనం కలిసి వచ్చే అవకాశాలు, ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. చాలామంది కూడా గురువు గారు మరి మిథున రాశి వాళ్ళకి 8 ఆదాయం 11 ఖర్చు అన్నారు కదా, మరి 3 పాళ్ళు ఎక్కువ ఉంది కదా అని అంటే వృధా ఖర్చులు తగ్గించుకుంటే మనకు అనుకూలంగా ఉంటుంది. అయితే మానసికంగా ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, కార్యభంగం కలిగే అవకాశాలు, కీర్తి హాని అలానే దుఃఖం కలగకుండా చూసుకోవాలి. శారీరకంగా కష్టం, అశాంతి, విఘ్నాలు కలగకుండా చూసుకోవాలి. అలానే కీర్తి వృద్ధి, సుఖము, ధనధాన్య వృద్ధి కలగటం ఒకటి, అలానే మానసికంగా ఒత్తిడిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహకారము, కార్య విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశాలు, ఏంటంటే అబ్రాడ్ వెళ్ళే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అయితే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళకి రుణపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఇతరుల సహకారంతో అభివృద్ధి, వృత్తి వ్యాపారాల అభివృద్ధి, దూర ప్రయాణాల వల్ల లాభించే అవకాశాలు. వీళ్ళు తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతము, సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేసుకోవాలి. వృద్ధుల్ని, గోవుల్ని సేవించాలి. మహాలక్ష్మి అష్టకాన్ని, మౌన వ్రతాన్ని పాటించడం చాలా మంచిది. అలానే ఆర్ద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి వృత్తి వ్యాపారాల ఇబ్బందులు, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ మూలకంగా లాభం కలిగే అవకాశం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు. వాళ్ళు మన్యసూక్త హోమాన్ని, అలానే శ్రీరామ యొక్క కళ్యాణి, రామరక్షా స్తోత్రాన్ని, గిరి ప్రదక్షిణాన్ని, పక్షులకు ఆహారం చేయటం చాలా మంచిది. అలానే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వాళ్ళకి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆకస్మికంగా ధనలాభం, స్త్రీ మూలకంగా అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు, ఇతరుల యొక్క సహకారాలు, రుణ బాధలు విముక్తి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నారాయణ హోమాన్ని, అలానే దేవాలయ దర్శనాన్ని, అనాథలకి, రోగులకి సేవ చేయటం అనేది చాలా మంచిది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకునేటట్టయితే ఈ మిథున రాశి వాళ్ళకి జూన్ 2 దగ్గర నుంచి ధనాదాయం బాగా పెరగటం, ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు బాగుంటాయి. ఎందుకంటే సప్తమాధిపతి, దశమాధిపతి ద్వితీయంలో ఉండటం చాలా మేలు జరుగుతుంది. కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు, వివాహాది శుభ కార్యక్రమాల ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఒకటి, వాహన ప్రాప్తి, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అలానే శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది చూసుకునేటట్టయితే వీళ్ళకి అష్టమాధిపతి, నవమాధిపతి అయిన శని దశమ స్థానంలో ఉండటంలో వృత్తిపరంగా ఆటంకులు కలగకుండా చూసుకోవాలి. జాయింట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఏదైనా సరే కింద వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు. నమ్మినట్టు మాత్రమే నటించి ముందుకు వెళ్ళాలి. శత్రు బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి. శత్రు బాధలు కలగకుండా చూసుకోండి. మళ్ళీ జూలై 25 దగ్గర నుంచి శని వక్రస్థితిలో రావటం వల్ల కొంత లాభం కలుగుతుంది. అంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఆకస్మికంగా కొంత ధనలాభం కలగటం ఒకటి, కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని నడిపించుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే కేతు యొక్క బలాన్ని చూసుకునేటట్టయితే డిసెంబరు 7 వరకు కూడా కేతు తృతీయ స్థానంలో ఉండటం వల్ల డిసెంబరు 7వ తారీఖు వరకు కూడా తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కోర్టు సమస్యలు తగ్గటం ఒకటి, పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. మెడికల్ కంపెనీ వాళ్ళకని, కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ అనుకూలంగా ఉండటం ఒకటి, కోర్టు సమస్యల పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి డిసెంబర్ 7వ తారీఖు తర్వాత మనకి కేతువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేస్తారు. అప్పుడు భార్యాభర్తల మధ్యలో విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే డిస్ప్యూట్స్ లేకుండా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా, చిలికి గాలివాన కాకుండా, కుటుంబ పరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. అలా రాహు యొక్క ఫలితాన్ని మనం ప్రత్యేకంగా చూసుకునేటట్టయితే
వాళ్ళకి రాహు కుంభరాశిలో సంచారం చేశారు, అంటే భాగ్యస్థానంలో ఉన్నట్టు. అప్పుడు విదేశాలకు వెళ్ళటం ఒకటి, అక్కడ ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి, అలానే కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే రాహు వచ్చేటప్పటికల్లా మరి డిసెంబర్ 7 తర్వాత మళ్ళీ మకర రాశిలో సంచారం చేయటం వల్ల అష్టమంలో రాహు వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు కానీ, అలానే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా, అలానే చెవి, ముక్కు, గొంతు, సైనస్ సంబంధించిన, హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చాలా జాగ్రత్తగా ఉండి, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మిథున రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. అలాగే గురువు గారు, మరి కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి? తప్పకుండా అమ్మ. కర్కాటక రాశి వాళ్ళకి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రధానంగా మనం చూసుకునేటట్టయితే గ్రహగమన గతులు ఇవన్నీ చూసుకునేటట్టయితే పునరోసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళందరూ కూడా మన కర్కాటక రాశి వాళ్ళు అవుతారు. కర్కాటక రాశి వాళ్ళకి 2 ఆదాయం 11 ఖర్చుగా ఉంటుంది, 4 రాజ్య పూజ్యం, 7 అవమానంగా ఉంటుంది. అయితే కర్కాటక రాశి వాళ్ళని ప్రత్యేకంగా మనం చూసుకునేటట్టయితే ఇక్కడ దేవగురువైన బృహస్పతి జూన్ 2వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. మిథున రాశిలో ఉన్న తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి వ్యయస్థానం అవుతుంది. అంటే ఆర్థిక పరంగా జూన్ 2 వరకు కూడా ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే షష్టమాధిపతి, అలానే ఇక్కడ షష్టమాధిపతి అయిన గురువు, భాగ్యాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఎలాంటి ఖర్చులు పెరుగుతాయి? అమ్మాయి యొక్క వివాహాలు చేయటం, పిల్లల యొక్క చదువులు, అధిక ప్రయాణాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వాహనాలు కొనుగోలు చేస్తుంటారు, అంటే ఏదో రకమైన శుభ కార్యక్రమాలు ఖర్చు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేదు. ఖర్చులు అనేవి మంచి ఖర్చుల కోసమే ఖర్చు అవుతాయి. అంటే మంచి ఖర్చులు అంటే ఏంటంటే సహజంగా జీవితంలో మనం ఏదైతే చేయాల్సిందో ఆ పని చేయకుండా వేరే వాటి మీద ఖర్చు చేయటం వల్ల ఇలాంటి అనర్థాలకు దారితీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆ పెళ్ళిళ్ళకి ఖర్చు పెట్టాలి కానీ 60,000 పెట్టి సెల్ ఫోన్ కొనకూడదు. ఎందుకంటే ఏది డబ్బులు ఎక్కడ ఖర్చు చేయాలో అక్కడే ఖర్చు చేయాలి, అక్కడే ఖర్చు చేస్తేనే జీవితం అనేది సాఫల్యం అయ్యేది అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ప్రత్యేకంగా మనకి కర్కాటక రాశి వాళ్ళకి మళ్ళీ జన్మంలో గురువు వస్తాడు, అప్పుడు ఆర్థిక పరంగా ఇబ్బందులు కలుగుతాయి. మళ్ళీ 31వ తారీఖు నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. 31వ తారీఖు నుంచి గురువు సింహరాశిలో అతిచారంతో ముందుకెళ్తాడు, మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. అయితే అప్పుడు మళ్ళీ బాగుంటుంది. అంటే జూన్ 2 వరకు జూన్ 2 వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ 31 తర్వాతనే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉంటుంది. అలా శని యొక్క బలాన్ని చూసుకునేటంటే శని భాగ్యస్థానంలో ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది, ధనధాన్య వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. జూలై 25 నుంచి శని వక్రగతిలో వెళ్ళటం వల్ల ఆరోగ్యపరంగా వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే కేతువు కొద్దిగా అనుకూలంగా లేదు కాబట్టి కుటుంబ పరంగా చిక్కులు, పిత్రార్జిత విషయంలో గొడవలు, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేకపోవటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు యొక్క బలం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే డిసెంబర్ 7 వరకు కూడా రాహు కుంభరాశిలో ఉంటాడు, 6 వరకు. 7వ తారీఖు నుంచి మళ్ళీ మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల కొద్దిగా అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయని అర్థం. అలానే శుక్రుడి వల్ల వివాహాలు జరుగుతాయి, రవి వల్ల ఉద్యోగపరంగా మార్పులు, బుధుడి వల్ల వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, చంద్రుడి వల్ల మానసికంగా దిగులు పోయి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృత్తి వ్యాపారాల్లో లాభాలు, విందులు వినోదాల్లో పాల్గొనటం, సంతోషము, సుఖము, అధికంగా వ్యయం కలగటం ఒకటి, స్థానచలనము, ధనధాన్య వృద్ధి. అంటే ఒకవైపు ధనం వస్తున్నా కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రోగ సంబంధమైన విషయాలు జాగ్రత్త ఉండాలి. వాహన పరంగా భయాలు, విద్యార్థులకు మంచి కాలం, ఆలస్యంగా వివాహ ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే స్పెషల్గా మనకి పునరుసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి వృధా ప్రయాణాలు, అనవసరంగా ఆటంకాలు, అలానే కుటుంబ వ్యక్తుల్లో ఇబ్బందులు, మాట పట్టింపులు, వృధా ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనికి రుద్రహోమం,
అలానే రుద్రాభిషేకము, విశ్వనాథాష్టకము, అన్న సంతర్పణ చేయటం చాలా మంచిది. అలానే ఇక్కడ పుష్యమి నక్షత్రంలో వాళ్ళకి ఆకస్మికంగా ధన నష్టం రాకుండా చూసుకోండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. స్థాన మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహకారంతో కార్యసిద్ధి అలా నూతన వస్తువాహనాలు కొనుగోలు చేయటం జరుగుతుంటుంది. వీళ్ళు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి, ఆలయంలో చంద్రన సమర్పణ చేయాలి, గౌరీ స్తోత్ర పారాయణం చేయాలి, అలానే అష్టాక్షరి మంత్రాన్ని హోమం చేయటం చాలా మంచిది. అలానే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకి బంధుమిత్రులతో కలయిక, గృహాల్లో మార్పులు జరగటం ఒకటి, నిర్మాణాత్మకమైన పనులు చేయటం, అలానే వస్తువాహనాలు కొనుగోళ్ళు, పోటీతత్వం బాగా పెరిగే అవకాశాలు, శత్రు భయం యొక్క అంటే శత్రువులతో భయం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సుదర్శన హోమం, నరసింహస్వామి యొక్క స్తోత్రపారణం, అయగ్రీవ స్తోత్రాలు, అలానే గోసేవ, దేవాలయంలో కర్పూరం ఇవ్వటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శ్రీ పరాభవ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, మరి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి? తప్పకుండా అమ్మ. సింహరాశి వారికి వచ్చేటప్పుడు శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సింహరాశి జాతకులు అవుతారు. సింహరాశి వాళ్ళకు వచ్చే 5 ఆదాయంగా ఉంటుంది, 5 ఖర్చుగా ఉంటుంది, అంటే 5 వ్యయంగా ఉంటుంది. అలానే 7 రాజ్యపూజ్యము, 7 అవమానంగా ఉంటుంది. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ప్రధానంగా వచ్చేటప్పుడు గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసినట్లయితే జూన్ 2వ తారీఖు వరకు కూడా గురువు అనుకూలంగా ఉంటాడు, అంటే లాభస్థానంలో ఉంటాడు. అంటే పంచమాధిపతి అలానే అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉండటం వల్ల అనేక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా జూన్ 2 వరకు కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా ఈ అకాడమిక్ ఇయర్ ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో, ఎంసెట్, ఐఐటి చదువుతున్నారో వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండటం జరుగుతుంటుంది. అంటే పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం అనేది బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జూన్ 2 వరకు గురువు బాగుంటాడు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చేటప్పటికల్లా గురువు అక్టోబర్ 31 వరకు కూడా, జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం చేయటం వల్ల సింహరాశి వాళ్ళకి వ్యయస్థానంలో గురువు ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఖర్చులు బాగా పెరగటం ఒకటి, విద్యార్థులు కొంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం, ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు వస్తాయి. అలానే అక్టోబర్ 31 నుంచి మళ్ళీ జన్మరాశిలోకి రావటం వల్ల మరింత ఆర్థిక పరంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే పొదుపు చేయండి, ఆర్థిక పరంగా కొంత జాగ్రత్తగా ఉండండి. అంటే ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో కానీ ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే ఎంత పొదుపు చేస్తే అంత మంచిది. అంటే దేనికి ఖర్చు పెట్టాలో దాని డబ్బును ఖర్చు పెట్టుకొని ముందుకు వెళ్ళండి. అలానే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం, అంటే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం అంటే ఇక్కడ వీళ్ళకి షష్టమాధిపతి సప్తమాధిపతి అయిన శని అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. ఎప్పటి వరకు? జూలై 24 వరకు. జూలై 25 నుంచి మళ్ళీ వక్రగతిలో వెళ్ళటం వల్ల ఆ సప్తమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వివాహాది సంబంధించిన విషయాలు కొంత ఆలస్యం కావటం, శుభ కార్యక్రమాలు ఆలస్యం జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా, చిన్న చిన్న విషయాలు చిలికి గాలివాన కాకుండా కొద్దిగా జాగ్రత్తగా ప్రవర్తించి ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే రాహు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే సింహరాశి వాళ్ళకి సప్తమంలో రాహు ఉన్నాడు. సప్తమంలో రాహు ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళలేకపోవటం, దగ్గరికి వచ్చినట్టు వచ్చి పనులన్నీ కూడా ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డిసెంబర్ 7 నుంచి మకర రాశిలోకి ఈ రాహు యొక్క సంచారం వల్ల వీళ్ళకి షష్టమ స్థానం రాహు యొక్క సంచారం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది. అంటే ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రత్యేకంగా వీళ్ళకి జూన్ 2 వరకు బాగుంటుంది, మళ్ళీ డిసెంబర్ 7 నుంచి బాగుంటుంది. ఈ మధ్యకాలంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 7 తర్వాత విదేశాలకు వెళ్ళటం ఒకటి, గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు, ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, కంపెనీ నుంచి కూడా ఉద్యోగపరంగా కూడా విదేశాలకు వెళ్ళటం జరుగుతుంటుంది. దాని తర్వాత ప్రత్యేకంగా వాళ్ళకి స్త్రీలకి గతంలో ఏదైతే వదిలేశారో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రత్యేక విషయాల్లో మనం ముందుగా వెళ్తే అధిక శ్రమ పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. స్థానచలనము, నివాసాల్లో మార్పులు, మానసికంగా ఆందోళన, ధనధాన్య వృద్ధి కలగటం ఒకటి, అకారణ వైరాలు, కార్యహాని జరుగుతుంది. స్వజనులతోటి విరోధ భావాలు రాకుండా చూసుకోవాలి. అధిక ధనలాభం, పుణ్య కార్యక్రమాలు, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు మంచి గుర్తింపు, ఉన్నతి, వివాహ శుభ కార్యక్రమాల యొక్క
ఆలోచనలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి గృహ ఉపకరణాలు కొనుగోలు చేయటం, నూతన ప్రయత్నాలు, ఆకస్మికంగా ప్రయాణాలు, కోపంతో వివాదాలు, అలానే ధన వ్యయము, అంటే డబ్బు ఖర్చు కాకుండా చూసుకోవాలి, స్థానచలనం. అలానే గణపతి యొక్క ఆరాధన, మోదుక హోమాన్ని చేయటం ఒకటి, మూగజీవులకు ఆహారాన్ని అందించాలి, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. అలానే పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్య వృద్ధి, బంధుమిత్రుల యొక్క కలయిక, నూతన పనులు లాభించే అవకాశాలు, గృహ నిర్మాణ పనులలో అనుకూలంగా ఉండటం, శుభమూలకంగా ధన వ్యయం ఖర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభ కార్యక్రమాలకి ధనం ఖర్చే అవకాశాలు ఉంటాయి, అది మంచి పరిణామమే. అలానే కార్తికేయ హోమం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాలు, అలానే హనుమ గణపతి ఆలయాల్లో, అంటే ఏదైతే గణపతి యొక్క ఆంజనేయ స్వామి గణపతి ఆలయాల్లో కొన్ని వెన్నని సమర్పణ చేయటం చాలా మంచిది. ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళకి రుణ బాధల విముక్తి, బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తీర్థయాత్రలు, దేవతా కార్యక్రమాలు, ఆకస్మికంగా విజయాలు, న్యాయ వ్యవహారాల్లో విజయాలు సాధించే అవకాశాలు, శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు నవమి రోజున కానీ అష్టమి రోజున చండీ హోమం చేయాలి, రుద్ర హోమం, దుర్గా గణపతుల యొక్క ఆరాధన, కంచు పాత్రలను దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుక్రుడి యొక్క బలం వల్ల కొద్దిగా వివాహ శుభ కార్యక్రమాలు లేట్ అయినా వివాహ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధుడు వల్ల వ్యాపార విస్తరణ బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క చోట నుంచి వ్యాపారాన్ని విస్తరణ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి యొక్క బలం వల్ల ఉద్యోగ భద్రత బాగా పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే కొంత మానసికంగా ఆందోళన చెందకుండా ఉండాలంటే నేను చెప్పిన పరిహారాలు మీరు చేసుకుని ముందుకెళ్తే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. సింహరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. అలాగే గురువు గారు, ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి? తప్పకుండా అమ్మ. కన్యా రాశి వారికి వచ్చేటప్పటికల్లా వీళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఆదాయ వ్యయాలు మనం చూసుకునేటట్టే 8 ఆదాయం ఉంటుంది, 11 ఖర్చు ఉంటుంది. అంటే 8 ఆదాయం, 11 ఖర్చు ఉంటుంది. అలానే వీళ్ళకి ప్రధానంగా మనం చూసుకునేటైతే కొన్ని ఫలితాలలో ప్రత్యేకమైన ఫలితాలనే ఉన్నాయి. అంటే 3 వచ్చేటప్పుడు రాజ్యపూజ్యం, 3 అవమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ 8, 11, 3, 3 అంటే కొద్దిగా 3 పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి. అంటే ప్రతి వాళ్ళకి ఖర్చులు ఉంటాయి సహజంగా. అంటే ఖర్చులు అనగానే రోజు ఉద్యోగం చేసి సంపాదించింది ఏది ఖర్చు కాకుండా ఉండాలంటే వాడిని పిసినారితనం అంటారు. ఏదో రకంగా జీవితంలో ఖర్చు కాకుండా ఎవడు ఉండడు. ఉన్నంతకాలం బతికున్నంతకాలం హాయిగా ఉండాలి, మంచిగా ఉండాలి, వెళ్ళిపోవాలి అంతే. ఎక్కడొక్కడ ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలా హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కన్యా రాశి జాతకులు అవుతారు. అయితే వాస్తవంగా ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, దశమ స్థానంలో జూన్ 2 వరకు కూడా గురుబలం అనేది ఉంది. అంటే దశమ స్థానంలో జూన్ 2 వరకు కూడా దేవగురువు అయిన బృహస్పతి వీళ్ళకి మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే కన్యారాశి వాళ్ళకి చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయిన గురువు మిథున రాశిలో ఉండటం, 2వ తారీఖు వరకు ఉండటంలో వృత్తిపరంగా కొంత ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా కొంత లాభాలు లేకపోవటం, వ్యాపార పరంగా ఇబ్బందులు, జాయింట్ వ్యాపారం చేసే వాళ్ళతో చిన్న చిన్న డిస్ప్యూట్స్ జరిగే అవకాశం, కింద వర్గం వాళ్ళతో కూడా కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి గొడవలు రాకుండా చూసుకోవాలి. దాని తర్వాత జూన్ 2 తర్వాత మనకి అక్టోబర్ 31 వరకు కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే లాభస్థానంలో గురువు ఉండటం వల్ల ధనధాన్య వృద్ధి కలగటం ఒకటి, అధిక లాభం ఒకటి, ఆకస్మికంగా ధనలాభం, మొండి బాకీ వసూలయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు కూడా నెక్స్ట్ అకాడమిక్ కెరీర్ బాగుంటుంది. అంటే ఇప్పుడు మన ఎగ్జామినేషన్ రాసిన వాడికంటే కూడా నెక్స్ట్ అకాడమిక్ కెరీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అధిక లాభం కలుగుతుంది. అంటే ఏదైతే పోటీ పరీక్షల్లో కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, ఏదైతే ఎంసెట్ కానీ, నీట్ కానీ, ఐఐటి కానీ చదువుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే వాళ్ళకి మంచి సీటు రావటం ఒకటి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, మంచి యూనివర్సిటీలో కూడా విదేశాల్లో సీట్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. శుక్రుడి యొక్క బలం వల్ల కూడా వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటాం. వివాహాది శుభ కార్యక్రమాలకు కూడా కొంత ధన వ్యయం జరిగే అవకాశాలు, డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, బట్టలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు, వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు, అంటే ఒక లగ్జరీ వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే
శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే సప్తమ స్థానంలో శని ఉంటాడు. అక్టోబర్ 24 వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సప్తమంలో శని ఉండటం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కొంత డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్యలో కొన్ని విభేదాలు రాకుండా కొన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకొని జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. జూలై 25 నుంచి శని కుంభరాశిలో సంచారం చేస్తారు. అప్పుడు ఆర్థిక పరంగా బాగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. అంటే జూన్ 2 వరకు కూడా కన్యా రాశి వాళ్ళకి మధ్య రకంగా ఉంటే జూన్ 2 నుంచి గురువు బాగుంటాడు. అలానే ఈ శని వచ్చేటప్పుడు జూలై 25 నుంచి డిసెంబరు 10వ తారీఖు వరకు కూడా వక్రగతిలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా లావాదేవీలు బాగుంటాయి. అంటే టోటల్గా డిసెంబర్ 18 వరకు వీళ్ళకి గురువు కొంతకాలం కాపాడుతాడు, కొంతకాలం వచ్చే శని కాపాడుతాడు. కాబట్టి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే అధిక ప్రయాణాలు చేస్తారు. గతంలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేయటం ఒకటి, వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం ఒకటి, వాహనాలు కొనుగోలు చేయటం, అలాగే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజుడు యొక్క ప్రభావం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేస్తారు. పొలాలు రైతులకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు బాగా జరుగుతుంటాయి. కాబట్టి ఇంటి మీద ఇల్లు వేయటం ఒకటి, ఇల్లు కొనుగోలు చేయటం, పర్చేజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలని ఆలోచన చేసి ముందుకెళ్తారు. సరైన ప్రణాళికతోటి సరైన విధానంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే 12వ స్థానంలో కేతు ఉంటాడు. అన్నదమ్ముల మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవటం ఒకటి, కుటుంబ పరంగా బాధ్యతలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డిసెంబరు 7వ తారీఖు నుంచి ఏదైతే కేతువు కర్కాటక రాశిలోకి వెళ్ళటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అంటే పిత్రార్జితం బాగా కలిసి రావటం, కోర్టు సమస్యలు తగ్గటం, అంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరిగి తీర్థయాత్రల పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఇక రాహు యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే రాహు వీళ్ళకి 6వ స్థానంలో ఉంటాడు. డిసెంబరు 6వ తారీఖు వరకు కూడా 6వ స్థానం షష్టమంలో ఉండటం వల్ల శత్రులు మిత్రులుగా మారిపోవటం ఒకటి, ధనధాన్య వృద్ధి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, విదేశాల్లో అలానే రెస్టారెంట్లు, హోటల్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా బాగా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏ ప్రయత్నం చేసినా మీరు డిసెంబర్ 7 లోపలనే ప్రయత్నం చేయాలి. 7వ తారీఖు నుంచి ప్రయత్నం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఏ పని కూడా కొంత ఆలస్యం, డిలే జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే డిసెంబర్ 6 తర్వాత స్థానచలనం జరుగుతుంది. రాహు మకర రాశిలోకి వెళ్ళిపోతాడు. మకర రాశిలోకి వెళ్ళిపోగానే స్థానచలనము, సంతానపరంగా ఇబ్బందులు, సంతానం డెవలప్మెంట్ చెందలేదు అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచనల వల్ల కొద్దిగా మానసికంగా కొంత ఆందోళన పడతారు. బుధుడు వల్ల వ్యాపార పరంగా చిన్న చిన్న డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోండి. అలాగే శుక్రుడి యొక్క బలం వల్ల వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని స్పెషల్గా మనం చూసుకునేటట్టయితే ధార్మిక కార్యక్రమాలు, ధనలాభం, సుఖము, కార్యసిద్ధి, కుటుంబం యొక్క సహకారం లభించే అవకాశాలు ఉంటాయి. అలానే కుటుంబంలో వివాదాలు లేకుండా కొన్ని మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ పరంగా కొంత ఇబ్బందులు లేకుండా చూసుకోండి. గ్యాస్ ట్రబుల్ సంబంధించిన వ్యాధులతో బాధపడే వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. భూమి, గృహము, ధనలాభం, విద్యార్థులు వేరే వ్యాపకాల మీద ఉండకుండా చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. నిరుద్యోగులు బాగా కష్టపడాలి. అలానే ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి కోపంతో వివాదాలు పెరగటం ఒకటి, ఆచితూచి అడుగు వేయాలి. లౌక్యంగా ఉండాలి. ధనం ఖర్చు కాకుండా కొంత చూసుకోవాలి. ఆకస్మికంగా ప్రయాణాలు, విదేశీయానానికి అనుకూలించటం ఒకటి, శుభమూలకంగా కార్యసిద్ధి జరగటం, వాళ్ళు సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేయాలి. వృద్ధుల్ని, గోవుల్ని సేవించాలి. మహాలక్ష్మి అష్టకాన్ని చదవటం వల్ల మంచి జరుగుతుంది. హస్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనలాభం, పనులు వాయిదా వేయటం, ప్రయాణాల్లో ఇబ్బందులు, బలమైన కార్యసిద్ధి, అని రుద్రాభిషేకము, అలాగే చండీ హోమం, సుందరకాండ పారాయణము, ఈశ్వరుడి యొక్క ఆరాధన చేయటం, గుమ్మడి పండుని దానం చేయటం చాలా మంచిది. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఆకస్మికంగా ప్రయాణాలు, ప్రారంభంలో కొన్ని ఇబ్బందులున్నా చివరిలో వాళ్ళు కార్య విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, రుణబాధలు తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయ స్వామి తమలపాకులతోటి పూజ చేయాలి. ఎర్రని వస్త్రాలు సమర్పణ చేయాలి. అలానే ఆంజనేయ స్వామి దండకము, మన్యుసూక్త పారాయణం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కన్యారాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.
గురువుగారు ఇప్పుడు తులారాశి వారికి మరి ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి? తప్పకుండా అమ్మ. తులారాశి వాళ్ళకొచ్చేటప్పటికల్లా ఆదాయం అనేది 5 ఉంటుంది. 14 అనేది ఖర్చుంటుంది. అలానే వీళ్ళకొచ్చేటప్పుడు ప్రధానంగా 6 అనేది రాజ్యపూజ్యం. అలానే అవమానం అనేది 3గా ఉంటుంది. అంటే ఆదాయ వ్యయాల్లో 5, 14, 6, 3. అంటే ఆదాయం అనేది 5 వచ్చినా కూడా 14 ఖర్చుంటుంది. అలానే భయపడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే ఈ తులారాశి వాళ్ళకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా తులారాశి జాతకులు అవుతారు. అంటే చిత్తా, స్వాతి, విశాఖ. అయితే ఏదో ఆదాయం అనేది మాకు తక్కువ అవుతుంది, ఏదో ప్రాబ్లం జరుగుతుందని ఆందోళన చెందే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ధనం మూలం మిదం జగత్తు. ప్రపంచమంతా ధనం బట్టే నడుస్తుంది యాక్చువల్గా అయితే. అంటే ఎంత ధనం సంపాదిస్తే అంత లగ్జరీగా ఉండొచ్చు అనే పాయింట్ మీద ఆర్థిక పరంగా ఉండే సమస్యలు కూడా వెంటాడుతుంటాయిగా. ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కదా. ఆర్థిక పరంగా సమస్యలు వెంటాడే అవకాశాలు ఉంటాయని అనుకుంటారు. కానీ అలా కాదు. కొన్ని పనులు చేయడానికి కూడా కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తులారాశి వాళ్ళకు చూసుకునేటట్టయితే మనకు 6వ స్థానంలో శని యొక్క సంచారం ఎప్పటి వరకు ఉంటారు? జూలై 24 వరకు కూడా 6వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా లావాదేవీలు బాగుంటాయి. ఎప్పటి వరకు? జూలై 24 వరకు కూడా శని యొక్క బలం వల్ల వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తులారాశి వాళ్ళకి చతుర్థాధిపతి పంచమాధిపతి అయిన శని షష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా లాభాలు, ఆకస్మికంగా ధనలాభం, ఉద్యోగ ప్రయత్నంగా నూతన ప్రయత్నాలు చేయటం వల్ల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థానచలనము, అలానే ఉద్యోగంలో కూడా విశేషమైన డబ్బులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. నిరుద్యోగులు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉండటం ఒకటి. వ్యాపార పరంగా కూడా లావాదేవీలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే నూతన వ్యాపారాలు, వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే జాయింట్ వ్యాపారులు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి వ్యాపార విస్తరణ చేద్దాం, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది అనే విషయంలో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలే బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వ్యాపార పరంగా లావాదేవీల విషయంలో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత రాహు యొక్క గురువు యొక్క బలాన్ని మనం తీసుకునేటట్టయితే, రాహువు, కేతువు, గురువు యొక్క బలాన్ని చూసుకునేటట్టయితే ప్రథమంగా గురువుని మనం చూసుకుందాం. తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా తృతీయాధిపతి, షష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉంటాడు జూన్ 2 వరకు కూడా. భాగ్యస్థానంలో ఉండటం వల్ల జూన్ 2 వరకు కూడా అధిక ఆదాయం, బాగా డబ్బులు సంపాదించడం ఒకటి, ఆకస్మికంగా ధనలాభం, అలానే వ్యాపార పరంగా కూడా వాళ్ళకి నూతన వ్యాపారం చేయాలని విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. జూన్ 2 తర్వాత నుంచి అక్టోబర్ 31 వరకు అష్టమ స్థానంలో, ఏదైతే జూన్ 2 తర్వాత అక్టోబర్ 31 వరకు కూడా దశమ స్థానంలో గురువు యొక్క సంచారంలో వృత్తిపరంగా కొన్ని చిక్కులు లభిస్తాయి. అంటే వృత్తిపరంగా కొన్ని చిక్కులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి గురువు అతిచారంతో సింహరాశిలో సంచారం చేస్తారు. డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా. డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా అతిచారంతో మళ్ళీ 18 నుంచి వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. డిసెంబర్ ఏదైతే అక్టోబర్ 31 నుంచి కూడా గురువు అనుకూలంగా ఉంటారు. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18 వరకు స్పెషల్గా గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక పరంగా లావాదేవీలు బాగుంటాయి. అంటే జూన్ 2 వరకు బాగుంటుంది. అలానే అక్టోబర్ 31 నుంచి కూడా గురువు బాగుంటాడు. ఈ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 ఈ మధ్యకాలం మాత్రమే గురువు బాగుంటాడు. మిగతా కాలం అంతా బాగుంటాడు. అంటే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది, ధనపరంగా బాగుంటుంది, వివాహ శుభ కార్యక్రమాలు చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక సమస్యలు, రుణ బాధలు తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. రుణాలను కూడా వీళ్ళు తీర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఈ రాశి వారికి వచ్చేటప్పుడు కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే డిసెంబర్ 7 వరకు, డిసెంబర్ 6 వరకు కూడా కేతు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి 6వ తారీఖు వరకు కూడా కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం బాగా పెంపొందించుకున్న కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, మెడికల్ షాప్ వాళ్ళకి కానీ, డాక్టర్స్కి కానీ, రక్షణ శాఖలో ఉన్న వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. రాహు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే రాహు ఏదైతే కుంభరాశిలో సంచారం చేస్తున్నారో తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం పంచమ స్థానం రాహు ఉండటం వల్ల డిసెంబర్ 6 లోపల స్థానచలనం జరుగుతుంది. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనం జరగటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డిసెంబర్ 7 నుంచి రాహు మకర రాశిలో సంచారం చేయటం వల్ల అది సుఖస్థానం కావటం వల్ల తల్లి యొక్క ఆరోగ్యము, వాహన ప్రమాదాలు జరగటం ఒకటి, వాహనాల మీద వెళ్ళలేకపోవటం, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడి యొక్క బలం వల్ల వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ శుభ కార్యక్రమాలకే డబ్బులు
ఖర్చు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే బుధుడి వల్ల వ్యాపార విస్తరణ చేస్తారు, రవి వల్ల మంచి ఉద్యోగాన్ని సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని స్పెషల్గా మనం ఫలితాలను చూసుకునేటట్టయితే స్థానచలనము నేను ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో కష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృత్తి వ్యాపారం అంటే చిరు వ్యాపారులు ఉంటారు, అంటే రోడ్డు మీద పూలు పండ్లు అమ్ముకునేవాళ్ళు, వీళ్ళ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భూలాభము, పుత్ర కళత్ర లాభం, వివాహం కాని స్త్రీ పురుషుల వివాహము, సంతానం కలిగే అవకాశాలు, మనోవేదన, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ధనలాభం, కోపం బాగా పెరగటం, అనవసరమైన ప్రయాణాలు, విద్యార్థులకు మంచి కాలం, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి వృత్తి వ్యాపారంలో అభివృద్ధి, ధనలాభం, కుటుంబ సౌఖ్యము, ఇతరులతో సహకారంతో అభివృద్ధి, అలానే దూర ప్రయాణాలు లాభించే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఖచ్చితంగా లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధన చేయాలి. తులసి వివాహాన్ని, వృక్ష సేవని, అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళకి సేవ చేయటం చేయాలి. స్వాతి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, కార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యము, సుఖ సంతోషంతో పాటు సమస్యలు, నూతన పనులలో నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ హృదయ స్తోత్రము, మీనాక్షి పంచకాన్ని చదువుకోవాలి. విద్యార్థుల యొక్క సహకారం బాగా ఎక్కువ ఉంటుంది. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళు రుణ సంబంధమైన ఇబ్బందులు, మానసిక చింతన, కుటుంబ సభ్యులతో సహకారము, నూతన ప్రయత్నాలు లాభించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే వీళ్ళు ఖచ్చితంగా గణపతి హోమాన్ని, గణపతి స్తోత్రాన్ని, బుధవారం రోజున ఉపవాసాన్ని, విద్యార్థులకు పుస్తక దానం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తులారాశి వాళ్ళకి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురువు గారు, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి మరి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి వాళ్ళకి 11 ఆదాయం, 5 ఖర్చుగా ఉంటుంది. 2 రాజ్యపూజ్యం, 6 అవమానంగా ఉంటుంది. అంటే 11, 5, 2, 6. అంటే ఆదాయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది, ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే పొదుపు పాటిస్తారని అర్థం. అలా 2 రాజ్యపూజ్యం, 6 అవమానంగా ఉంటుంది. అంటే అవమానం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, గౌరవ మర్యాదలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, అలానే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు అవుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుంటే, ప్రధానంగా వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గురువు యొక్క బలాన్ని మనం చూద్దాం. అష్టమ స్థానంలో గురువు ఉంటాడు. అంటే ద్వితీయాధిపతి, పంచమాధిపతి అయిన గురువు జూన్ 2 వరకు కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా కొంత ఖర్చులు తగ్గించుకోండి. జూన్ 2 వరకు కూడా. జూన్ 2 తర్వాత వచ్చేటప్పటికల్లా వాళ్ళకి ముఖ్యంగా జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కూడా భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా లాభాదేవీలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఒక గ్రహం బాగలేకపోతే ఇంకో గ్రహం అనేది అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే జూన్ 2 వరకు ఆర్థిక పరంగా సమస్యలు వెంటాడకుండా చూసుకోవాలి, అధిక ఖర్చులు తగ్గించుకోవాలి. జూన్ 2 తర్వాత అనుకూలంగా ఉంటుంది. అంటే ఆకస్మికంగా ధనలాభం కలగటం ఒకటి, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో నూతన వరవడి, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశం ఉండటం ఒకటి, అలానే ప్రణాళికాబద్ధంగా ఉండటం ఒకటి, ఆకస్మికంగా కొంత లాభం. గతంలో ఏదైతే మనం డబ్బులు ఇచ్చామో వాళ్ళు ఇవ్వరు అనుకున్న వ్యక్తులు కూడా మన ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే సంతానపరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానపరంగా అంటే వాళ్ళ పిల్లలు విదేశాలకు వెళ్ళటం, వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు కావటం, మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానపరంగా ఇబ్బందులు లేకుండా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మంచి సుఫలితాలు జరిగే అవకాశమే బాగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గురువు వల్ల, ఎందుకంటే జూన్ 2 వరకు అష్టమంలో ఉన్న తర్వాత 31 వరకు భాగ్యస్థానంలో ఉంటాడు. ఆ తర్వాత వచ్చేయటం మళ్ళీ దశమ స్థానంలో వస్తారుగా, వృత్తిపరంగా నూతన వృత్తులు చేపట్టే అవకాశాలు, జాయింట్ వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా శని యొక్క బలాన్ని చూసుకుంటే పంచమ స్థానంలో శని ఉన్నాడు, స్థానచలనం జరుగుతుంది. అంటే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే సహజంగా స్థానచలనం జరుగుతుంది. కాబట్టి నివాసాల మార్పులు, ఇళ్ళు మార్పులు, అలానే ప్రతిదీ కూడా కొన్ని మార్పులు, అంటే అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. అలానే అక్టోబరు ఏదైతే జూలై 25 దగ్గర నుంచి
మళ్ళీ డిసెంబరు 10వ తారీఖు వరకు కూడా శని వక్ర స్థితిలోకి వస్తాడు. అంటే వాళ్ళకి చతుర్థ స్థానంలో ఉంటాడు. అంటే తృతీయాధిపతి, చతుర్థాధిపతి శని చతుర్థ స్థానంలో ఉండటం వల్ల వాహన ఖండాలు, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త ఉండాలి. వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటారు. అలా కూడా చేయలేకపోతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు వాహనాలు కొనుగోలు చేయాల్సిన వెహికల్స్ ఏదైనా టూ వీలర్ కానీ, ఫోర్ వీలర్ కానీ కొనుగోలు చేసే వ్యక్తులు ఖచ్చితంగా జూన్ 24 తారీఖు లోపనే వాళ్ళు కొనుగోలు చేయాలి. అప్పుడే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే జూన్ 24 గాని లేకపోతే కొద్దిగా ఎక్స్‌టెన్షన్ చేసి జూలై 24 వరకన్నా. జూలై 24 లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు కొనుగోలు చేయడం చాలా మంచిది. ఆ తర్వాత వీళ్ళు వాహనాలు కొనుగోలు చేయాలని షాప్‌కెళ్తారు, కొనుగోలు చేయలేకపోతారు. వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువుంటాయి. రాహు యొక్క బలం వల్ల కూడా తల్లి యొక్క ఆరోగ్యము, విదేశాలకు వెళ్ళలేకపోవడం జరుగుతుంది. డిసెంబరు 7వ తారీఖు నుంచే వాళ్ళు విదేశాలకు ప్రయాణం చేయడం చాలా మంచిది. అప్పటినుంచి ఎందుకంటే తృతీయంలో ఏదైతే రాహు వస్తాడో విదేశాలకు వెళ్ళటం ఒకటి, అన్నదమ్ముల మధ్యలో బాండింగ్ పెరగటం ఒకటి, పిత్రార్జితం బాగా కలిసొచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అధిక లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అధిక లాభాలు కలగాలంటే ఏమిటంటే ఇలాంటివన్నీ కూడా కొంత జాగ్రత్తలు పాటించి ముందుకు వెళ్ళాలి. అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే కేతు యొక్క బలం వల్ల కూడా పిత్రార్జితం బాగా కలిసి రావటం ఒకటి, కోర్టు సమస్యలు, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆచితూచి అడుగు వేయాలి. శుక్రుడి యొక్క బలం వల్ల వివాహాలు వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గృహప్రవేశాలు కానీ, గృహారంభాలు కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధుడి వల్ల నూతన వ్యాపారాలు చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. రవి వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రత్యేకమైన విషయాలకు వెళితే ధర్మకార్య ధర్మ కార్యక్రమాలు కొంత డబ్బులు ఖర్చు చేయటం ఒకటి, చంచలత్వము, నిర్ణయాలు తీసుకోవటం, ఆకస్మికంగా ప్రయాణాల వల్ల కూడా కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. గట్టి ప్రయత్నాలు చేస్తేనే కార్యసిద్ధి లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. వృత్తి వ్యాపారాల్లో మాట పట్టింపులు, ఇబ్బందులు కలిగే సూచనలు, గృహ నిర్మాణ కార్యక్రమాలకయ్యి శుభ కార్యక్రమాలకి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దేవతా కళ్యాణం, హరిహర స్తోత్ర పారాయణం చేసుకోవాలి. ఉపవాసం, వస్త్రదానం చేయటం చాలా మంచిది. అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఆకస్మికంగా శుభయోగం, బంధుమిత్రులతో విందు వినోద యాత్రలకు ధన వ్యయం ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. స్థానచలనము, గౌరవ మర్యాదలు వృద్ధి చెందే అవకాశం, కార్యసిద్ధి. వీళ్ళు అష్టమి రోజున కానీ నవమి రోజున చండీ హోమం చేయాలి. అలానే కార్తికేయ స్తోత్ర పారాయణం చేయాలి. కాలభైరవాష్టకాన్ని, మూగజీవులకు ఆహారం వేయటం కూడా చాలా మంచిది. అలానే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి నూతన కార్యం వల్ల నష్టం జరగటం ఒకటి, స్థాన మార్పులు, కీర్తి భంగములు కలిగే అవకాశాలు, మోసపోయే అవకాశాలు, వృధా ప్రయత్నాలు, పెద్దల సహకారంతో అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి. అలానే ముత్తైదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్త్రదానం చేయటం మంచిది. పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, రుద్రాభిషేకం కానీ చేసుకోవడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రీ పరమేశ్వరు యొక్క కరుణాకటాక్షం ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురువుగారు, ధనస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి శ్రీ పరాభవ నామ సంవత్సరం 14 ఆదాయం, అలానే 11 ఖర్చు ఉంటుంది. 5 రాజ్య పూజ్యం, 6 అవమానంగా ఉంటుంది. అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, అలానే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ధనస్సు రాశి జాతకులు అవుతారు. అంటే ధనస్సు రాశి జాతకులు అవుతారు. ధనస్సు రాశి వాళ్ళకి ఆదాయం బాగా ఎక్కువగా ఉంది. ఎందుకు కారణం ఏంటంటే 14, 11 అలానే గౌరవం, అవమానం, 5 గౌరవం, 6 అవమానంగా ఉంటుంది. అంటే 5 రాజ్య పూజ్యం అని అర్థం. ధనస్సు రాశికి రాస్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు 7వ స్థానంలో ఉంటాడు జూన్ 2 వరకు కూడా. జూన్ 2 నుంచి మళ్ళీ అక్టోబర్ 31 వరకు అష్టమంలో ఉంటాడు. అక్టోబర్ 31 నుంచి మళ్ళీ డిసెంబరు మనకి ఏదైతే 18వ తారీఖు వరకు కూడా గురువు భాగ్యస్థానంలో ఉంటాడు. అప్పుడు గురువు వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అంటే వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరగటం ఒకటి, ఒక వ్యాపారం ఒక ఊర్లో ఉంటే ఇంకో వ్యాపారాన్ని ఇంకో విస్తరణ చేయటం. అంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక బిజినెస్ ఉంటే దాన్ని గుంటూరులోకి ఎక్స్పాండ్ చేయటం. అలానే ఇక్కడ వ్యాపారంలో నూతన వ్యాపారాలు, జాయింట్ వ్యాపారాలు బాగా కలిసి రావటం ఒకటి, రకరకాల వ్యాపారాలు చేయాలి, విస్తరణ చేయాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే చిరు వ్యాపారులు కానీ, పెద్ద వ్యాపారులు కానీ
బడా పారిశ్రామికవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ, అలానే పొలిటికల్ లీడర్స్, అలానే సినిమా యాక్టర్స్ కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే గురువు యొక్క బలం వల్ల విద్యార్థులకు కూడా చాలా మంచి కాలం అని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా సప్తమంలో జూన్ 2 వరకు ఉన్నాడంటే చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి గాని, అమ్మాయి గాని వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు, అలానే ఉపనయన సంస్కారాలు లాంటివి శుభ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి పరీక్షల్లో అంటే మంచిగా ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు ఏదైతే ఎగ్జామినేషన్ రాస్తున్నా ఆ ఎగ్జామినేషన్లో కూడా గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. లైఫ్ను కూడా ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలనే ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందుకు వెళ్తారని అర్థం. అలానే శని యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే ద్వితీయాధిపతి తృతీయాధిపతి అయిన శని చతుర్థ స్థానంలో ఉండటం వల్ల జూలై 24 వరకు కూడా తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఇంపార్టెంట్. వాహన ప్రమాదాలు జరగకుండా, అలానే ఏదైతే హ్యాపీగా లేకుండా మానసికంగా కొంత ఆందోళన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే శని జూలై 25వ తారీఖున మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆదాయం అనేది బాగా పెరగటం, ఆర్థిక పరంగా సమస్యలు తగ్గే అవకాశాలు, వాళ్ళు ఏదైతే కోర్టుల నుంచి కానీ, ఎక్కడైతే బ్యాంకుల నుంచి కానీ, ఎక్కడి నుంచైనా సరే బంధుమిత్రుల నుంచి కానీ, స్నేహితుల దగ్గర నుంచి కానీ డబ్బు రావాల్సింది రాకుండా ఆగిపోయిందో ఫైనాన్షియల్ పరంగా వాళ్ళందరికీ కూడా డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక స్థితిగతి అనేది మెరుగుపడుతుంది. మొండి బాకీలు వసూలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరంగా లావాదేవీలు అనేవి అనుకూలంగా ఉంటాయని అర్థం. అలానే నూతన వస్తువులు, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు, దుస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తులు కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ప్రొఫెషన్ చేస్తున్నా వాళ్ళు మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు రాహు యొక్క బలాన్ని తీసుకునేటట్టయితే విదేశాలకు వెళ్ళటం ఒకటి, దూర ప్రయాణాలు, అధిక ప్రయాణాలు చేయటం జరుగుతుంటుంది. డిసెంబర్ 7 నుంచి ఏదైతే రాహు కుంభరాశి నుంచి మకర రాశిలోకి వచ్చాడో కుటుంబ పరంగా కలహాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబ పరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. తీర్థయాత్రలు, ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్నదమ్ముల మధ్యలో వివాదాలు లేకుండా, ఆర్గ్యుమెంట్స్ లేకుండా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే మరికొన్ని ఫలితాలకు మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వారికి భూలాభము, కార్యసిద్ధి, పుత్ర కళత్ర లాభం అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు. సంతానం లేని వారికి సంతానం కలగటువంటి, కొన్ని నిర్ణయాల్లో లోపాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పెద్దవాళ్ళతోటి నిర్ణయాన్ని తీసుకొని కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే వృధా ప్రయాస, అనవసరమైన ప్రయాణాలకు ముందుకు వెళ్ళొద్దండి. వృత్తి వ్యాపారంలో కొంత కష్టం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలం, వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఎక్కువ ఉంటుంది. మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళ కుటుంబ సౌఖ్యము, బంధుమిత్రులతో వినోదాలు, విందు వినోదాలకి ప్రయత్నాలు, ఆకస్మికంగా ధన నష్టం రాకుండా చూసుకోండి. స్థానచలనము, సంఘంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. వీళ్ళు తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. నవమి రోజు కానీ, అష్టమి రోజు కానీ చండీ హోమం చేయాలి. దుర్గా స్తోత్ర పారాయణం చేయాలి. మొక్కలు నాటడం చేయాలి. అలానే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకు మానసికంగా కొన్ని బాధలు కలిగే అవకాశాలు, శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో సౌకర్యము, అలానే సహకారం లభించే అవకాశాలు, నూతన ప్రయత్నాలు లాభించే అవకాశం ఉంటుంది. ధనలాభం, పెద్దలతో పరిచయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు తప్పకుండా గోదానం చేయాలి, గోవులకు సేవ చేయాలి, అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయాలి, శతఘటకాభిషేకాన్ని చేయటం కూడా మంచి జరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. ఆకస్మికంగా స్థనచలనము, ఆశించిన ఫలితాలకై అధిక శ్రమ చేస్తుంటారు. ఇతరుల యొక్క సహకారంతో అభివృద్ధి, దూర ప్రయాణాల్లో కొన్ని వస్తువులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు తప్పకుండా సుదర్శన హోమం, వ్యవసాయం చేసే రైతులకు సహాయం చేయాలి, గురువుల్ని పూజ చేయాలి, పెద్దల్ని సత్కరించాలి. ఇవన్నీ చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురువుగారు, మకర రాశిలో శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి? తప్పకుండా అమ్మ. మకర రాశి వాళ్ళకి 2 ఆదాయం ఉంటుంది, 8 ఖర్చు ఉంటుంది. 1 రాజ్య పూజ్యం, 2 అవమానంగా ఉంటుంది. అంటే 2, 8, 1, 2 అంటే 2 అనేది వాళ్ళకి ఆదాయం వస్తుంది, 8 ఖర్చు అవుతుంది. 1 రాజ్య పూజ్యం,
అలానే 2 అవమానంగా ఉంటుంది. అంటే మకర రాశి అంటే ఏందంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మకర రాశి జాతకులు అవుతారు. ఈ మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనంటే, ప్రధానంగా గురువుని తీసుకునేటట్టయితే మకర రాశి వాళ్ళకి షష్టమంలో గురువు ఉంటాడు. జూన్ 2 వరకు కూడా. జూన్ 2 తర్వాత మళ్ళీ అక్టోబర్ 31 వరకు కూడా సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా బాగుంటుంది. జూన్ 2కి ముందు అక్టోబర్ 31 తర్వాత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శుభ కార్యక్రమాలు ఖర్చు చేస్తుంటారు. అంటే పిల్లల యొక్క చదువులకి, వాహనాలు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, హాస్పిటలైజేషన్ కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని హింట్ అది. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఉండాలనేది పాయింట్ ఇక్కడ. అయితే మళ్ళీ గురువు సింహరాశిలో సంచారం చేయటం వల్ల ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ అష్టమ స్థానంలో గురువు వస్తాడు. అంటే ఆర్థిక పరంగా కొంత ఆదాయ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. అంటే గురువు ఏమవుతాడంటే అక్టోబర్ 31 నుంచి మళ్ళీ సింహరాశిలో అతిచారంలోకి వెళ్ళటం, డిసెంబర్ 18 వరకు అదే సింహరాశిలో ఉండటం, డిసెంబర్ 18 నుంచి మళ్ళీ వక్రస్థితిలోకి వెళ్ళిపోతాడు. అంటే జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు బాగుంటుంది. మళ్ళీ డిసెంబర్ 18 నుంచి మళ్ళీ బాగుంటుంది. అంటే గురువు యొక్క బలం వల్ల ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి, రుణబాధలు తగ్గించుకుంటారు. కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా చేసి ముందుకెళ్ళిపోతారు వాళ్ళు. అలా శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని ఉన్నాడు. తృతీయ స్థానంలో శని ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళటం ఒకటి, అలానే తల్లి తరఫున ఉండే బంధువులకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వటం ఒకటి. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శుభ కార్యక్రమాలకి వెళ్తూ ఉంటారు. అలానే తల్లి తరఫున ఉండే బంధువులందరికీ దగ్గరికి వెళ్ళటం జరుగుతుంటుంది. వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు తప్పకుండా ఈ పార్టిసిపేట్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే రాహు యొక్క బలాన్ని చూసుకునేటట్టయితే రాహు ద్వితీయ స్థానంలో ఉన్నారు. కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అంటే కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. ఎక్కువ ఖర్చు అయినప్పుడు ఎంతవరకు పొదుపు చేయాలి, ఎంతవరకు మీద క్యాలిక్యులేట్ చేయాలి, ఆ ఇన్కమ్ అనేది ఎంత గ్రోత్ వస్తుంది అనేది కూడా ఆలోచన చేయాలి. కుటుంబ పరంగా వివాదాలు జరగకుండా చూసుకోవాలి. అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే కోర్టు సమస్యలు రాకుండా, అన్నదమ్ముల మధ్యలో కానీ డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే శుక్రుడి యొక్క బలం వివాహ శుభ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. రవి వల్ల ఉద్యోగంలో మార్పులు, బుధుడు వల్ల వ్యాపారంలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అలాంటి మార్పుల విషయం అంటే లైఫ్ను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, కొన్న ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ప్రధానమైన విషయాలకు మనం ముందుగా వెళ్తే ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలంగా ఉంటుంది. పనుల యందు కొన్ని ఆటంకాలు జరగకుండా చూసుకోవాలి. వృత్తి వృత్తిలో పని భారం బాగా పెరగటం, అధిక శ్రమ చేసే అవకాశాలు, ఆర్థిక పరంగా లాభం, అకాల భోజనం అంటే సరైన సమయానికి భోజనం చేయలేకపోవటం, విద్యార్థులకు సామాన్యమైన ఫలితాలు, అలానే సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి కోపం బాగా పెరగటం, వివాదాల వైపు వెళ్ళటం, తరచూ ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళటం అనుకూలిస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల యొక్క సిద్ధి, నూతన కార్యసిద్ధి జరగటం జరుగుతుంది. అయితే ఈ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా గణపతి రుద్ర హోమాన్ని, వృద్ధులకి సేవలు చేయటం, అలానే గణపతి పంచరత్న స్తోత్ర పాలనం చేయటం చాలా మంచిది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి గృహంలో మార్పులు, కుటుంబంలో వ్యక్తుల యొక్క సహకారము, బంధుమిత్రుల యొక్క కలయిక, నిర్మాణ ప్రయత్నాలు, వస్తువాహనాలు కొనుగోలు చేయటం చాలా మంచిది. వీళ్ళు తప్పకుండా అరుణపారణం చేయాలి. అలానే నవగ్రహ హోమం, ఆలయ సేవ, అలానే మౌనవ్రతం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శ్రవిష్ఠ నక్షత్రం అంటే ధనిష్ఠ నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి స్థాన మార్పులు, ఆకస్మికంగా ధన నష్టము, అనారోగ్యము, వస్తువాహనాలు కొనుగోలు చేయటం,
బంధుమిత్రుల యొక్క కలయిక, వృధా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే నవగ్రహ హోమం చేసుకోవటం చాలా మంచిది. నలచరిత్ర పారణము, కార్తవీర్యార్జున యొక్క స్తుతి, అలానే పానకము పాలు వితరణ చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మకర రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురువుగారు, కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి? తప్పకుండా అమ్మ. కుంభరాశి వారికి వచ్చేటప్పటికల్లా 2 ఆదాయం 8 ఖర్చుగా ఉంటుంది. అంటే 2 ఆదాయం వస్తే 8 ఖర్చు, అంటే ఎక్కువగా ఖర్చు పెడతారని అర్థం. అలానే 4 రాజ్యపూజ్యం, 2 అవమానంగా ఉంటుంది. అంటే 2, 8, 4, 2. అయితే కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా వచ్చేటప్పుడు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు ప్రధానంగా, అలానే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పూర్వాభాద్ర నక్షత్రం, మరి నా పూర్వాభాద్ర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా, అంటే 1, 2, 3 పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ కుంభరాశి జాతకులు అవుతారు. అంటే కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చూసుకోవాలి మనం. అంటే ఈ కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా మనం చూసుకునేటట్టయితే గురుగ్రహం యొక్క బలం ఏ విధంగా ఉండబోతుంది, గురువు యొక్క బలం ఏ విధంగా ఉండబోతుంది చూసుకుంటే, పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. పంచమ స్థానంలో గురువు ఉంటే ఏంటంటే అనుకూలమైన ఫలితం జరుగుతుంది. సంతానం లేని వ్యక్తులందరికీ కూడా సంతానం కలుగుతుంది. ఎప్పటి వరకు? జూన్ 2 వరకు కూడా. జూన్ 2 తర్వాత మళ్ళీ అక్టోబర్ 31 వరకు మళ్ళీ 6వ స్థానంలో గురువు వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా ఆదాయం జరగబోతుంది అని అంటే, 2 ఆదాయం 8 ఖర్చు అనుకున్నాం కదా. జూన్ 2 వరకు ఆర్థిక పరంగా ఆదాయం బాగుంటుంది. సంతానం లేని వ్యక్తులకు సంతానం కలిగే అవకాశాలు, సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే 2వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా అధిక ఖర్చులు పెరుగుతాయి. మళ్ళీ 31 నుండి డిసెంబర్ 18 వరకు మళ్ళీ ఖర్చులు తగ్గుతాయి. అంటే కొంత పొదుపు చేయటం, అప్ అండ్ డౌన్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు కొన్ని రోజులు బాగుండటం, కొన్ని రోజులు బాగలేకపోవటం జరుగుతుంటుంది. విద్యార్థులకు మంచి కాలమే. అలా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని ఉంటాడు. ఇప్పుడు జూలై వరకు కూడా, అంటే జూలై 31 వరకు కూడా, అంటే జూలై 25వ తారీఖు వరకు కూడా శని మీనరాశిలో సంచారం చేయటం వల్ల జూలై 25 దగ్గర నుంచి మళ్ళీ డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా శని వక్రగతిలోకి జన్మశని అవుతాడు. ఈ జన్మశని అవటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు, కుటుంబ పరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అంటే ఫైనాన్షియల్ పరంగా ఎవరికైనా సరే డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి వచ్చే సూచనలు అనేవి లేవు. అంటే తిరిగి రావు, మళ్ళీ వాళ్ళు ఇచ్చే అవకాశాలు కూడా ఉండవు. చికాకులు, కుటుంబ పరంగా వివాదాలు రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి. శత్రువులతోటి కూడా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. రాహు యొక్క బలం వల్ల విదేశాలకు వెళ్ళటం అనేది ఆలస్యం జరుగుతూ ఉంటుంది. వెళ్ళలేకపోవటం, ఉండలేకపోవటం, ఆ విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా మళ్ళీ తిరిగి రావాలనుకోవటం, ఉద్యోగపరంగా భద్రత లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిసెంబరు 6వ తారీఖు వరకు కూడా రాహు కుంభరాశిలో సంచారం చేయటం, 7వ తారీఖు మళ్ళీ మకర రాశిలోకి వెళ్ళిపోతాడు. ఉద్యోగ భద్రత అనేది తక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా కొన్ని చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే వీళ్ళకి ప్రధానంగా సప్తమ స్థానంలో కేతు ఉంటాడు. డిసెంబరు 6 వరకు సప్తమంలో ఉంటాడు. భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా చూసుకోవాలి. 7వ తారీఖు నుంచి షష్టమ స్థానంలో ఉండటం వల్ల అధిక ఆదాయము, కోర్టు సంబంధించిన పరిష్కార మార్గాలు దొరికే అవకాశాలు, స్థలాల విషయంలో, భూముల విషయాల్లో వివాదాలు తగ్గిపోయటం ఒకటి, ఇళ్ల నిర్మాణం చేపట్టే అవకాశాలు, మెడికలు, అలానే డాక్టర్స్కి కానీ, రక్షణ శాఖ వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, జడ్జెస్ కానీ చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్ని అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా అనుకూలమైన ఫలితాలే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరికొన్ని శుక్రుడి వల్ల వివాహ శుభ కార్యక్రమాలు, రవి వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, నిరుద్యోగులకి వాళ్ళు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యాపార పరంగా పెట్టుబడులు కూడా బాగా పెరిగే అవకాశాలు కొన్ని ఉంటాయి. మరికొన్ని విషయాలకు మనం చూసుకునేటట్టయితే స్థానచలనము, మనోవేదన, అనారోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలానే పుత్రలాభం కలిగే అవకాశాలు, ధనలాభం, విద్యార్థులకు మంచి కాలము, పుణ్య కార్యక్రమాలు చేసే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఆకస్మికంగా ప్రయాణము, స్థానచలనము, గృహంలో మార్పులు, శుభ కార్యక్రమాల వల్ల ధనం ఖర్చు కావటం, శుభ కార్యక్రమాలకి ముందుకు వెళ్ళటం,
అలానే కోపంతో వివాదాలు బాగా పెరగకుండా చూసుకోవాలి. వీళ్ళు ఖచ్చితంగా ఆదిత్య హృదయాన్ని, అరుణపారాయణాన్ని చేసుకోవాలి. సూర్య నమస్కారాలు చేయటం వల్ల మంచి జరుగుతుంది. ఎరుపు వస్త్రాలు దానం చేయాలి. శతభిష నక్షత్రం వాళ్ళకి మానసికంగా చింతన, ప్రయాణాలు ఆటంకాలు, శ్రమ, కుటుంబ వ్యక్తుల యొక్క సహకారము, నూతన ప్రయత్నాలు, ఆకస్మికంగా ధనం ఖర్చు కావటం, అలానే పెద్దల యొక్క పరిచయాలు, నిష్ణాతులైన వ్యక్తుల యొక్క పరిచయాలు పెరగటం వల్ల అనుకూలంగా ఉంటుంది. అలానే క్షేత్ర దర్శనము, లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్ర పాలన చేయాలి. కులదేవతలను ఆరాధన చేయటం, మొక్కుబళ్ళు చెల్లించుకోవటం చాలా మంచిది. అలానే వచ్చేటప్పటికల్లా పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి దగ్గరి బంధువుల వల్ల కీర్తి భంగం జరగటం, ఏదో రకమైన అపహాస్యం పాలు కావటం, పరాభవం జరగటం, వృత్తి వ్యాపారాల అభివృద్ధి, ఆకస్మికంగా ప్రయాణాలు, నేర్పుతో ఉండి కష్టానికి తగిన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. రుణ విముక్తి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు సౌరవ హోమము, ఆదివారం మంగళవారం ఉపవాసం చేయాలి. కుల దేవత ఆరాధన, సుందరకాండ పాలన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురువుగారు, ఇక చివరిగా మీనరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? శ్రీ పరాభవ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఏంటంటే 14 ఆదాయం, 11 ఖర్చుగా ఉంటుంది. 7 రాజ్య పూజ్యం, 2 అవమానంగా ఉంటుంది. అంటే గౌరవ మర్యాదల లోటు లేదు, డబ్బుకు ఆర్థిక పరంగా ఉండే విషయాలకి లోటు లేదని అర్థం. అంటే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మీనరాశి జాతకులు అవుతారు. మీనరాశి వాళ్ళకి ఆదాయపరంగా, గౌరవపరంగా అనుకూలంగా ఉంటుంది. అసలు మీనరాశే గురుతత్వం గల రాశి. వాళ్ళ యొక్క స్టార్డమ్ని ఎప్పుడప్పుడు పెంపొందించుకుంటారు. పెంపొందించుకుని డెవలప్మెంట్ ఎలాగా, ప్రణాళికాబద్ధంగా ఎలా వెళ్ళాలని ఆలోచన చేస్తుంటారు. అయితే మీనరాశి వాళ్ళకి రాస్యాధిపతి గురువు, దశమాధిపతి అయిన గురువు జూన్ 2 వరకు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల జూన్ 2 వరకు అధిక ఖర్చులు బాగా పెరుగుతాయి. అంటే రుణాలను తీర్చుకుంటారు, రుణ బాధలను తగ్గించుకుంటారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, అందువల్ల శుభ కార్యక్రమాలు చేస్తారు. దానివల్ల ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. జూన్ 2 తర్వాత మళ్ళీ పొదుపును పాటిస్తుంటారు. అంటే ఆకస్మికంగా ధనలాభం, పొదుపును పాటించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జూన్ 2 దగ్గర నుంచి వాళ్ళకి అక్టోబర్ 31 వరకు కూడా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్, ఇన్కమ్, ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. లైఫ్ను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలో ఆలోచన చేసి థింక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గురువు వల్ల వాళ్ళకి అనుకూలమైన ఫలితం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శని యొక్క బలం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు కొంత జాగ్రత్తగా అనాలిసిస్ చేసి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి వ్యయాధిపతి, లాభాధిపతి అయిన శని జన్మంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఎల్నాడు శని జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. అలానే జూలై 25వ తారీఖు నుంచి మళ్ళీ కొద్దిగా శని వల్ల ఉపశమనం లభిస్తుంది. అంటే ఉపశమనం లభిస్తుంది అంటే శని ఆరోగ్యపరంగా కొంచెం మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు వల్ల విదేశాలకు వెళ్ళటం అనేది ఆలస్యం జరగటం ఒకటి, పనులలో ఆలస్యం జరుగుతుంది, చికాకులు కలిగే అవకాశాలు ఉంటాయి. డిసెంబర్ 7 నుంచి రాహు లాభస్థానంలో ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళటం, అంటే డిసెంబర్ 7 నుంచే ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అధిక ప్రయాణాలు చేయటం, అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా లభించే అవకాశాలు ఎక్కువ. కేతువు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే షష్టమంలో కేతువు యొక్క బలం వల్ల అన్నదమ్ముల మధ్యలో సఖ్యత పెరగటం, పిత్రార్జితం అనేది అనుకూలంగా ఉండటం, షేర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు సమస్యలు తగ్గే అవకాశం ఉండటం, అలానే మెడికల్ కానీ, అలా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ సంబంధించిన వ్యక్తులకు కానీ వీళ్ళందరికీ కూడా ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడి వల్ల వివాహ శుభ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం, శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా వీళ్ళు ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మరికొన్ని ఫలితాలకు మనం చూసుకునేటైతే మీనరాశి వాళ్ళకి వృత్తి వ్యాపార పరంగా లాభము, బిందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, రుణ విముక్తులు కావటం ఒకటి, గౌరవం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం, అలానే ప్రభుత్వ అధికారుల యొక్క భయాలు, అలానే స్త్రీ వల్ల కొంత భయం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే ఏదైతే వ్యాపారం చేస్తున్నారో భాగస్వామ్య వ్యాపార విషయంలో కొన్ని ఇబ్బందులు, ప్రయాణాల్లో ఆటంకాలు, అవమానాలు జరగకుండా చూసుకోవాలి. విద్యార్థులకు ఉన్నతమైన విద్యా అవకాశాలు, విదేశ వ్యవహారాలకు అనుకూలంగా జరిగే అవకాశాలు డిసెంబర్ 6 నుంచి బాగుంటుంది. అలానే ఇక్కడ ముఖ్యంగా పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి బంధుమిత్రుల యొక్క విరోధ భావాలు కలగకుండా చూసుకోండి. శ్రమ అధికంగా చేస్తారు, మిశ్రమైన ఫలితాలు, రాబడితో సమానమైన ఖర్చులు, సంబంధం లేని వ్యవహారాలు, వివాదాలు.
అలానే త్రయోదశి చతుర్దశిలో రుద్ర హోమం చేయండి, శివాలయం ప్రదక్షిణ, శని స్తోత్ర పారణము, స్వయంపాక దానం చేయండి. అలానే ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వృత్తి వ్యాపారాల్లో శారీరకంగా శ్రమ అధికంగా ఉంటుంది. అధిక కోపము, ఆటంకాలతో కూడిన విజయము, కుటుంబ సౌఖ్యము, సుఖ సంతోషాలు, అమావాస్య పౌర్ణమి రోజున చండీ హోమం, రుద్రహోమం, అలానే సప్త శ్లోక పారాయణం చేయటం చాలా మంచిది. అలా రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి దేవతా క్షేత్ర దర్శనము, ఆకస్మికంగా విజయాలు, వృత్తి వ్యాపారంలో అభివృద్ధి, రుణ బాధల విముక్తి జరగటం జరిగే అవకాశం ఉంటుంది. నమ్మక ద్రోహం జరగకుండా చూసుకోండి. అలాగే తైలాభిషేకం, ఆలయంలో తైలం ఇవ్వటము, అలానే దేవాలయ శుద్ధి, అలానే నిత్యం ప్రదక్షిణము, నరసింహస్వామి యొక్క స్థుతిని పాలనం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీనరాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ, శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆయా రాశుల వారికి కలగబోయేటువంటి ఫలితాల గురించి చక్కగా వివరించారు. మరి థ్యాంక్ యూ గురువు గారు. నమస్కారం. ఇది వాళ్ళ కార్యక్రమం. చూస్తూనే ఉండండి E6 TV.